ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి మండలం ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రథసప్తమిని పురస్కరించుకొని 1671 మంది మహిళలతో భారీ స్థాయిలో పాపనాశ వ్రతాన్ని నిర్వహించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంత కిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాపాలను హరింపజేసే ఈ వ్రతం లోక కళ్యాణార్థం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. మిత్ర రవి సూర్యభాను మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని పూజ చేస్తా. ఏదో నేర్చుకోకపోతే పూజ ఏం లాభం? ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు ఏం నేర్చుకొని వెళ్ళాలి? ఇక్కడ నుండి అందరూ 12 సూర్యుల పేరు. ఎందుకు తెలుసా? ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. ఈ 12 సూర్యుల పేరు నిత్యం లేచి ఒక్కసారి అనుకుంటే చాలు, వాళ్ళకు రోగాలు రావండి. ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. అందుకని చెప్తున్నాను, అందరు చెప్పాలి, వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి. వచ్చిందాక విడివండి, ఖచ్చితంగా చెప్తాను. మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను ఖగభూష, మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి, ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సమిత్రు అర్కభాస్కర, ఆదిత్య సమిత్రు అర్కభాస్కర, ఆదిత్య సమిత్రు అర్కభాస్కర. మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సమిత్రు అర్కభాస్కర. వచ్చేసిందా? పూజించినటువంటి లింగం ఈ జలలింగం. జలశ్రేష్టం. వరుణుడు అంటే జలాలకు అధిపతి. ఆయన ఏం చేశారు అంటే, ఒకానొక సందర్భంలో జలములన్నింటినీ కూడా లింగము నిర్మాణం చేసి అభిషేకం చేశాడండి. ఈశ్వరుడు వెంటనే సంతోషపడి వరుణత్వ పదవి ఇచ్చేశాడు. ఆయన ఒక గొప్పనైనటువంటి స్థితి ఏం కలుగుతుంది జలలింగాన్ని అర్చిస్తే అంటే, మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. జలము దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. చంద్రమా మనసోజాత చక్షసూర్యో అజాయత అని చెప్తుంది ధర్మశాస్త్రం. మన మనసులో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తొలగించే లింగం ఏమిటి అని అంటే ఆ జలలింగం. అదేవిధంగా ఈ జలలింగ అర్చన ద్వారా వ్రతాన్ని మీరు చేసుకుంటున్నారు 1671 మంది. కానీ చుట్టూ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతం యొక్క ఫలాన్ని పొందబోతున్నారు. చేసుకోవడమే కాదు, వ్రతాన్ని చూసిన, వ్రతం యొక్క కథను విన్న తర్వాత వ్రతం యొక్క ప్రసాదాన్ని తీసుకున్న ఈ వ్రత ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మేము ఈ వ్రతంలో నమోదు చేసుకోలేము, మాకు అవకాశం దొరకలేదు అనుకుంటే అది తప్పు. ఈ ప్రాంగణంలో ఉంటే చాలు, దాని యొక్క ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చిన మాన్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా. సమవాప్నుయాత్ తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్రదర్శ. చదువుతారా లేదా? చెప్పండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక. అంతేనా? చెప్పండి. సుమేరు శృంగ మధ్యస్థ. అమ్మవారు ఎక్కడుంటుంది అంటే ఏమని చెప్పింది లలితానమ్మ? సుమేరు, మేరు పర్వతం యొక్క మధ్యస్థంలో ఉంటుందని చెప్పింది.
శ్రీచక్ర ఆకారంలో నిర్మితమవుతున్నటువంటి ఏకైక దేవాలయం మన యొక్క దేవాలయం. ఇదంతా కూడా శాస్త్రీయంగా ఇటు విజ్ఞానంగా రెండు కలబోసినటువంటి ఒక గొప్ప దేవాలయం. ఇక్కడ ఉండేటువంటి పీఠం నుంచి శిఖర పర్యంతం 23,000 దేవీ దేవతల విగ్రహాలు మనకు కనబడతాయి. రామాయణం, భారతం ఇత్యాది అనేక కథలు కనబడుతూ ఉంటాయి ఆ దేవాలయంలో. మీరు పైకి వెళ్ళి చూస్తే ఉపపీఠం పర్యంతం అంటే సుమారు 7.5 అడుగుల ఎత్తు అయింది. ఎక్కడో హోలీబేడు అటువంటి దేవాలయాల నిర్మాణ శైలి ఎట్లా ఉందో అట్లా కనబడుతుంది. ఫుల్ వర్క్, రాయిలో అంతగానం వర్క్ చేయడం చాలా కష్టసాధ్యం. నిరంతరం ఇక్కడ అనుకుంటూ ఉన్నారు చాలా మంది, పని జరపడం లేదు స్వామి కార్యక్రమాలలో. శివరాత్రి పోతే ఇంకో శివరాత్రి యొక్క ఆశిస్సులు మీ అందరి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం ఎల్లవేళలా ఉండాలని మరి ఆ ఎంచుకున్న సాధనం ఏమిటి తెలుసా? ఏమెంచుకున్నాం? పంచాక్షర మహామంత్రం. 100 కోట్ల సహస్ర కోటి, 100 కాదు 1000 కోట్ల పంచాక్షర మహామంత్ర జపం చేస్తూ ఉన్నాం. మనందరికీ ఉంది కదా దేవాలయం కట్టాలని. ఇక్కడ ఈ వేదిక ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా గారికి నా ప్రణామాలు. అలాగే మిత్రులు, ప్రముఖ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆదివారం నాడు వచ్చిన ఈ రథసప్తమి నాడు ఈ వ్రతమాచరించడానికి వచ్చిన నారీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర్ శర్మ గారు నాకు ఒక 15 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎన్నో మేము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా వ్రతాలు ఆచరింప చేసి ఎంతో మానసిక ప్రశాంతత, అన్ని కష్టాల నుంచి ఎన్నోసార్లు రక్షించిన మహానుభావులు. వారి చక్కని కార్యక్రమం చేయటం, వారికి నన్ను పిలిచిన వెంటనే నా అదృష్టం కొద్ది ఈరోజు నేను ఊర్లో ఉండటం నా అదృష్టంగా. ఈ పవిత్రమైన పర్వదిన రోజు ఇంతమంది, ఇన్ని వేల మంది భక్తులు ఒక చోట చేరి వ్రతమాచరిస్తూ ఉంటే అక్కడ ఉండి ఈ వ్రత ఫలాన్ని ఆస్వాదించడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ, అక్టోబర్ 3న మళ్ళీ భగవంతుడు ఆ కార్యక్రమంలో కూడా ఇలా పాల్గొనే అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దలు శర్మ గారిని కోరుకుంటూ, ఎవరు తలపెట్టినటువంటి, అంటే ఊహించాలంటేనే చాలా కష్టం. ఇటువంటి దేవాలయం ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇటువంటి ఆలయాలు నిర్మించేవారట. అది కూడా ఎవరు? చక్రవర్తులు, మహారాజులు లాంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎంతో కష్టమయ్యేది. మరి అటువంటి ఒక సంకల్పాన్ని మరి ఈయన ఆలోచించటం ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అసలు ఇటువంటిది మొదలు పెట్టగలరా అనుకున్నా. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% పైగా అది పూర్తి చేయటం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఆయన సంకల్ప బలం. ఇక్కడికి రావడం, మయ సిద్ధాంత్ గారు మీ అందరినీ వచ్చినట్టు ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక వ్రతాన్ని చేయించడం ఏదో కూడా నోరు జరుగుతుంది. నా ప్రాబ్లం భజన పాట స్పీచ్ మయ సిద్ధాంత్ గారు చెప్తే పాట చెప్పారు. ఇక్కడ సిద్ధాంత్ గారు మహత్తర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. శివాలయాన్ని రాజుగారు ఇంకో మాట అన్నారు,
ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. ఇది నిజమే. మనము సినిమాలలో కానీ కథలలో కానీ చూస్తుంటాం. శ్రీకృష్ణదేవరాయ గారు ఇలాంటి శ్రీకృష్ణదేవరాయ గారు గుళ్ళు కట్టించడం, ఇలాంటి ధార్మిక కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర ఉంది. మన సంగారెడ్డి కూడా ఈ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయలు మహేష్ సిద్ధాంతి గారు పనిచేస్తున్నారని మనం చెప్పాల్సింది. వాగ్దానం కాదు కానీ రాజుగారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అవకాశం ఉంటే మీ పరంగా సిద్ధార్థ గారు ఇక్కడ ఉన్న ఇంత కోట్ల రూపాయలతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ నేను ట్రై చేస్తాను. గ్యారెంటీ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. రాజుగారు కూడా మీరు కూడా ట్రై చేయాలి. మాతాకి పరమేశ్వర భగవానికి డోలకున్నాయి. పరమేశ్వర భగవానికి దేవదేవతమలాచల మందిర గంగాధర దైవతలోక సుధాముది మకర శుభంకర దేవదేవతమలాచల మందిర దైవతలోక సుధాముది మకర లోక శుభంకర దైవతలోక సుధాముది మకర లోక శుభంకర దైవతలోక సుధాముది మకర శంకర పురహర నమో నమో ఆలాహలగర పూలాయుధకర శైలసుతావర నమో నమో ఆలాహలగర పూలాయుధకర దేవతమలాచల గంగాధర హర నమో నమో దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దేవదేవతమలాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన వాద విమోచన పరమదయాకర నమో నమో దురిత విమోచన ప్రాణ విమోచన దరిద్రమాంబర చంద్రకళాధర సాంబర నమో నమో హరిచరమాంబర చంద్రకళాధర సాంబర నమో నమో దేవదేవతమలాచల దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దేవదేవతమలాచల మందిర గంగాధర
దైవతలోక సుధాంబుధి మకర లోక సుఖం కర నమో 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 నారాయణ హరి 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 నమో